సృజించినప్పుడు ఎంతో సంతోషకరంగా, ఎంతో ఆహ్లాదకరంగా, ఎంతో ప్రేమతో చక్కగా దేవునికి మానవునికి ఎంతో మంచి సంబంధం ఉంది. అయితే దేవుడు చిన్న కండిషన్ పెట్టాడు. ఆ కండిషన్ని మొదటి ఆదాము, మొదటి అవ్వ ఆ కండిషన్ని నుంచి బయటకు వచ్చేసారు. దేవుని యొక్క మాట నుంచి, దేవుని మాటకు అవిధేయత చూపించి బయటకు వచ్చేసాడు. దేవుని మాటకి అవిధేయత చూపించడం వల్ల దేవుని ప్రేమ నుండి బయటకు వచ్చేసారు. దేవుని యొక్క ఆప్యాయత నుంచి బయటకు వచ్చేసారు. దేవుని యొక్క ఔన్నత్యం నుంచి, దేవుని యొక్క స్వరూపం నుంచి, దేవుని యొక్క పోలిక నుంచి సంపూర్ణంగా బయటకు వచ్చేసారు. మానవుడికి దేవుడికి సంబంధం కోల్పోయారు. కేవలం దేనివల్ల? పాపం వల్ల. సో ఆ పాపం వల్ల మానవుడు నిత్య నరకానికి వెళ్తాడు. కాబట్టి సిలువ ప్రేమ ఏం చేసిందో తెలుసా? ద లవ్ ఆఫ్ ది క్రాస్. సిలువ ప్రేమ ఏం చేసింది తెలుసా? ఈ సిలువ ప్రేమ మనల్ని దేవునికి మరింత సమీపంగా చేసింది. దేవుడికి ఎడబాటయ్యాము పాపం వల్ల. సిలువ ప్రేమ దేవునికి దగ్గరగా చేసింది. కోల్పోయిన సంతోషాన్ని తిరిగి వచ్చింది, కోల్పోయిన సమాధానం తిరిగి వచ్చింది, కోల్పోయిన ఆహ్లాదకరమైన జీవితం మరలా అంటే దేవుడు మనల్ని తన పోలిక చొప్పున సృజించినప్పుడు ఆ పోలికను మానవుడు కోల్పోయాడు. అవునా అంటే కాదంటారా? అంటే ఆ స్వభావాన్ని కోల్పోయాడు, ఆ యొక్క ప్రేమను కోల్పోయాడు, ఆ యొక్క సమాధానాన్ని కోల్పోయాడు. తిరిగి ఆ సమాధానం ఎప్పుడు వచ్చిందంటే సిలువ ప్రేమ ద్వారా వచ్చింది. ఈ సిలువ ప్రేమను మనం గ్రహిస్తే, అంటే సిలువ ప్రేమ అంటే ఏదో సిలువ వేపించుకున్నాడంటే ఎంతో భయంకరమైన సిలువ అది. ఎలాగంటే చూసారా, మేకులు కొట్టారు. ఎంత మేకులు అంటే 18 సెంటీమీటర్ల, దాదాపుగా 5 to 7 ఇంచెస్ ఉన్న మేకులు ఇక్కడ దిగినాయి. అంటే చూడండి ఒకసారి, నర్వస్ సిస్టమ్ అంతా దెబ్బతింది. కాళ్ళకి ఇక్కడ కాళ్ళు ఓకేనా, అంటే ముక్కలవుతూ ఉన్న నరాలన్నీ తెగిలిపోతాయి. అలాంటి భయంకరమైన సిలువ వేదన నీ కోసం, నా కోసం దేవుడు సిలువలో రక్తం కాచాడు. అందుకే సిలువ ప్రేమ. ఈ ప్రేమను మనం అర్థం చేసుకుంటే, ఈ ప్రేమ కిందకి మనం వస్తే, ఈ ప్రేమ నాకు కావాలి, ఇలాంటి శాశ్వతమైన ప్రేమ నాకు కావాలి, దేవుడు ఇలాంటి దేవుడు, నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నా కొరకు